కర్నూలు నగరంలోని జనసేన కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అర్షద్ సహకారంతో జనసేన వీర మహిళలు అందరూ కలిసి జనసేన అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా స్థానిక ఓల్డ్ ఆర్టీసీ బస్ డిపో రాజ్విహార్ సర్కిల్ వద్ద శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మతల్లి దేవాలయం నందు జనసేన వీర మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ललिता सहस्रनाम स्तोत्रम ओम अस्य श्री ललिता दिव्य सहस्रनाम स्तोत्रमाला महन्तस्य तस्यादिवाग्देवता ऋषिते अनुष्ठितः श्री ललिता परावट्टारिका महात्रिपुर सुंदरी देवता अयं देवी गायत्री चंद्रः ओम लक्ष्मीनारायण महाविष्णु वासुदेव अच्युतानंद गोविंद ओम जटाधर पद्माधर అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు జన్మదిన వేడుకలు రోజు ఒకటి జరుపుకుంటున్నామండి. జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో మహిళలందరము కలిసి సామూహిక లలితా సహస్రనామాలు సామూహిక హారతి అనే కార్యక్రమాలన్నీ మనం జరుపుకుంటున్నాము. కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు చెట్లు నాటే కార్యక్రమము, తర్వాత ఫుడ్ డొనేషను, బ్లడ్ డొనేషను, ముగ్గుల కార్యక్రమము, కేక్ కటింగ్లు, ఇలా అనేక కార్యక్రమాలు అందరినీ కలుపుకుంటూ పోయే కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఇవన్నీ మేము పవన్ కళ్యాణ్ గారు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరపు నుండి. నా పేరు బ్రాహ్మణి. సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మేము వీర మహిళలందరము సామూహిక లలితా సహస్రనామ పూజలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మా అర్షద్ సార్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని కర్నూలు నియోజకవర్గంలో చేస్తాం. పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కర్నూలు నియోజకవర్గం నుంచి అర్షదన్న గారి సమక్షంలో వారోత్సవాలు జరుపుతున్నామండి. ఇందులో భాగంగా వీర మహిళలందరూ కలిసి సామూహిక లలితా సహస్రనామాలని సామూహిక హారతి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. ఇది మన డిప్యూటీ సీఎం గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోరాడుతున్న మార్గంలో ఆయనకంతా విజయమే జరగాలని చెప్పి వీర మహిళల తరపున మేమంతా ఈ కార్యక్రమాన్ని కులమతాలకి అతీతంగా నిర్వహిస్తున్నామండి. ప్రతి ఒకరి జీవితంలో మగువకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. దానిలో భాగంగానే మన డిప్యూటీ సీఎం గారు కూడా మహిళలకి ఎంత ప్రాముఖ్యతనిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. మన తల్లి, చెల్లి, భార్య ఇలా ఎన్నో రకాల బాధ్యతల్ని పోషిస్తూ మనందరి జీవితాల్లో మహిళకి ఒక ప్రత్యేక స్థానం ఉందండి మన భారతీయ సాంప్రదాయంలో.
లలితాదేవి అమ్మవారు కూడా మనకు మీరు సహస్రనామాలు గమనించినట్టయితే బండాసురుడు అనే ఒక అసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు పూనుకున్న సమయంలో అమ్మవారి 10 గోర్ల నుంచి అంటే 10 నకాల నుంచి ఇప్పుడు విష్ణుమూర్తి రూపాయల అయిన 10 దశావతారాలు ఉద్భవించాయని అందరికీ తెలిసిందే. దశావతారాలు పురుష రూపాలైనా కానీ అమ్మవారు మహిళా స్వరూపమైన అమ్మవారి నుంచి ఉద్భవించడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అక్కడే మనం శ్రీ శక్తి గురించి, శ్రీ సాధికారత గురించి మన పురాణ ఇతిహాసాల నుంచి చెప్తూనే ఉన్నాయండి. ప్రపంచంలో జీవానికి కారణమైన ఒక మహిళకి ఉన్న ప్రాముఖ్యత మన పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఇచ్చే ప్రాముఖ్యత ఏమాత్రము తీసిపోదండి. కాబట్టి మా డిప్యూటీ సీఎం గారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అర్షద్ అన్న గారి సమక్షంలో కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పుష్పలత అండి.